హాయ్ అందరికీ. నాకైతే 1K సబ్స్క్రైబర్ వచ్చారనమాట. సో దానికి స్పెషల్గా నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నా. 1K సబ్స్క్రైబర్ రావడానికి నాకు దాదాపు 10 మంత్స్ అయితే పట్టింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్ బిర్యానీ చేద్దామని రెడీ చేస్తున్నా. సో ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకుంటున్నా, రైస్ కూడా కడిగేసి సైడ్కి పెట్టేసుకుంటున్నా. ఒక ఆనియన్ 2 టొమాటోస్ వీటిని కూడా కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నా కదా, జింజర్, గార్లిక్ అండ్ పుదీనా ఇవన్నీ వాష్ చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నాను. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇందాక చూపించిన కదా టొమాటో, ఆనియన్ వీటిని కట్ చేసుకొని లోపల అయితే వేసుకుంటున్నా. ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు. ఇందులోకి జింజర్, గార్లిక్ కూడా యాడ్ చేసేస్తున్నా. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇది సైడ్కి పెట్టేసుకొని కూల్ అయ్యాక మిక్సీ పట్టేసుకోవాలి. ఇక అప్పటి వరకు నేను మళ్ళీ ఆయిల్ వేసుకొని, నాకు ఎగ్స్ బాయిల్ అయినాయి కదా, అది పొట్టు తీసుకొని మళ్ళీ బాయిల్ అయిన ఎగ్స్ని మళ్ళీ ఫ్రై చేస్తున్నా. ఆయిల్ వేసుకొని కొంచెం అందులోకి కారం అండ్ పసుపు అండ్ సాల్ట్ ఇవి వేసేసి అయితే ఎగ్ని కూడా ఫ్రై చేసుకొని సైడ్కి తీసేసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ బిర్యానీ కోసం మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, సో మళ్ళీ ఒక 2 ఆనియన్స్, పెద్ద సైజు 2 ఆనియన్స్ కట్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నాక అందులోకి నేను సగం ఆనియన్స్ తీసుకుంటున్నా. అవి ఎందుకనేది లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ చూపిస్తున్నా కదా, ఎగ్స్ కూడా ఫ్రై అయ్యాయి. దీన్ని కూడా పేస్ట్ పట్టేసుకుంటున్నా, కూల్ అయింది. ఇంకా తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుంటున్నా. చూడండి, ప్యాన్ పెట్టేసుకొని హోల్ గరం మసాలా మనం బిర్యానీలో వేస్తాం కదా, చెక్క, లవంగం, యాలకులు అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఆనియన్ యాడ్ చేసుకొని ఇందులోకి బిర్యానీ ఇది అంటే నేను ఫ్రై అయినాక యాడ్ చేసుకుంటున్నా. అంటే ఆనియన్ కొన్ని తీసుకోవాలి కదా, అందుకోసం ఇప్పుడే చూపించట్లేదు. ఇవి నేను సైడ్కి తీసుకున్నాక ఇప్పుడైతే వేసుకుంటున్నా ఇందులో బిర్యానీ దినుసులు. సో ఇప్పుడైతే మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకుంటున్నా. అది యాడ్ చేసుకొని మంచిగా అంటే ఇది ఆల్రెడీ ఫ్రై అయిందే, కాకపోతే కొంచెం ఈ బిర్యానీ ఇవన్నీ ఆకులు అవన్నీ ఇప్పుడే వేసినా కదా, కొంచెం ఫ్రై అవ్వడానికి అవన్నీ వేసుకుంటున్నా. తర్వాత కర్డ్ వేసుకుంటున్నానండి. కర్డ్ వేసుకొని మంచిగా కలిపేసుకొని అందులోకి పుదీనా, కొత్తిమీర ఈ రెండు కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇది కూడా ఒకసారి కలిపేసుకొని తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు, కారం, ఉప్పు అండ్ ధనియాల పొడి, ఇంకా బిర్యానీ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇట్లా చూపిస్తున్నాను కదా, ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకటేసారి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇది మంచిగా ఫ్రై అవుతుంది కదా, కలుపుతూ ఉండాలి, లేకపోతే మధ్యలో అడుగంటుకుపోతుంది. సో అందుకనేసి మంచిగా యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం ముందే అది నానబెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. అంటే వాటర్ యాడ్ చేయకుండా నేను రైస్ని యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది అన్నమాట. బియ్యం కొంచెం ఇట్లా ఫ్రై లాగా అయ్యి తర్వాత ఉడికితే మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. సో మీరు లేదు మేము వాటర్ యాడ్ చేసుకుంటామంటే వాటర్ కూడా యాడ్ చేసుకొని వాటర్ ఉడికాక బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నా కదా అండి, ఇంకా నేను వాటర్ యాడ్ చేసుకోలేదు, ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ మూత కప్పేస్తూ ఉన్నానన్నమాట. ఇప్పుడేమో వాటర్ యాడ్ చేసుకుంటా నేను. సో నేను కుక్కర్ గ్లాస్తోనే తీసుకుంటున్నా. ఒక కుక్కర్ గ్లాస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నా. మీరు పొడిగా రావాలి, నాకైతే మెత్తగా కావాలి అని నేను ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నా. మీకు పొడిగా రావాలి అంటే మీరు 1.5 కప్పు చేసుకుంటే సరిపోతుంది. సో మీకు నచ్చితే ట్రై చేయండి. చూడండి ఇక్కడ ఉడుకుతుంది కదా, సో మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, హై ఫ్లేమ్లో అయితే అడుగు అంటుకుపోతుంది. సో ఇలా మంచిగా ఉడికాక ఇప్పుడు ఇందులోకి పుదీనా, కొత్తిమీర అండ్ నేను సైడ్కి తీసుకుంటున్నా, ఎందుకు అని చెప్పిన కదా, ఇగో దీనికోసం అన్నమాట, గార్నిష్ కోసము. సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా తీసుకుంటున్నా. మళ్ళీ మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా పైన ఇట్లా పెట్టేసుకుంటున్నా. దీని మీద కొంచెం నెయ్యి అండ్
నెయ్యి ఒక్కటి చాలు. ఆయిల్ ఏమో ఇప్పుడు ఆయిల్ ఏమి వేయరు కదా, సో నెయ్యి ఇట్లా యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు దమ్లా